మళ్ళీ మాలిని దగ్గరికి వచ్చి, "అక్క రెడీ అయిపోయావా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాలిని అయితే, "రెడీ అయిపోయాను కానీ మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పటం లేదు నాకు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లి అయితే, "సర్ప్రైజ్ అక్క, నిన్ను తీసుకొని వెళ్ళి అక్కడ చూపిస్తాను కదా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో వసుంధరాదేవి ఇంట్లో చాలా ఘనంగా వరలక్ష్మి వ్రతాన్ని అయితే జరుపుకోవడానికి అంతా రెడీ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అరవింద్ వచ్చి, "అత్తయ్య ఏంటి మాలిని వస్తుందంటారా? మాలిని ఇక్కడికి ఖచ్చితంగా రాదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వసుంధరాదేవి అయితే, "అరవింద్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎందుకంటే మళ్ళీ నాకు మాట ఇచ్చింది. ఎలాగైనా మాలినిని ఇక్కడికి తీసుకొని వస్తానని నాకు చెప్పింది. అలాగే మళ్ళీ కూడా ఇక్కడికి వస్తుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఆయన అలాగే అరవింద్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి వాళ్ళిద్దరూ కలిసి వస్తారా? అది ఇక్కడికి వస్తారా? అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వసుంధరాదేవి అయితే, "వస్తారు, ఖచ్చితంగా వచ్చి తీరుతారు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే, "మళ్ళీ నువ్వు ఖచ్చితంగా చెప్పు, ఎక్కడికి వెళ్తున్నామో నిజం చెప్పు, నా మీద ఒట్టు వేసి చెప్పు మళ్ళీ" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ అయితే, "అక్క ఒట్టు వేయలేను అక్క" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. "నిజం చెప్పు మళ్ళీ, ఎక్కడికి వెళ్తున్నాము" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ అయితే, "మీ ఇంటికి వెళ్తున్నామక్క. మీ అమ్మగారు అక్కడ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటున్నారు. అందుకే నిన్ను తీసుకొని రమ్మన్నారు. అందుకే అక్కడికి వెళ్తున్నామక్క" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాలిని మాత్రం, "ఏంటి మా ఇంటికి తీసుకొని వెళ్తున్నావా? నేను అక్కడికి రాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.